అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బోగి అగ్ని ప్రమాదానికి గురైంది. అంటే 2 రోజుల క్రితం హర్యానా రాష్ట్రంలోని నిసార్ ఎక్స్ప్రెస్ బయలుదేరి ఈరోజు మధ్యాహ్నం 12:15 తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది. అంటే 04718 నెంబర్ గల ఈ ట్రైను 2 రోజుల పాటు ప్రయాణం చేసి అంటే ఈరోజు మధ్యాహ్నం 12:15 తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది. అయితే తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్న ఈ యొక్క ట్రైన్లోని ప్రయాణికులందరినీ రైల్వే స్టేషన్లో దింపిన తర్వాత ఆ యొక్క ట్రైన్ను తీసుకొని అంటే అవుటర్ ఏదైతే స్టేషన్కి సంబంధించి బయటకు ఉందో గ్యారేజ్కి ఆ యొక్క ట్రైన్ను తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత చెక్ చేసిన తర్వాత తిరిగి దాన్ని ఈరోజు సాయంత్రం అంటే 6 గంటల లోపు ఆ యొక్క ట్రైన్ను చెక్ చేసి తిరిగి 11:15 ఆ ట్రైన్ను తిరిగి తిరుపతి నుంచి 04717 నెంబర్తో ఆ ట్రైన్ను తిరిగి నిసార్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఏదైతే ఈ యొక్క ట్రైన్ గ్యారేజ్కి వచ్చే సమయంలోనే ఒక అగ్ని ప్రమాదానికి గురైన విషయాన్ని యొక్క రైల్వే సిబ్బంది గుర్తించారు. అంటే వెంటనే అప్రమత్తమైన ఈ యొక్క రైల్వే శాఖ అధికారులు వెంటనే ఆ యొక్క ట్రైన్లో నుంచి ఆ యొక్క బోగిని వేరు చేయడం వల్ల కొంత ప్రమాదాన్ని నియంత్రించగలిగారు. అంటే పూర్తిగా యొక్క బోగి మంటలకి గురై పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే యొక్క సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ స్టేషన్ అధికారులు కూడా వెంటనే సంఘటనా స్థానం చేరుకొని కూడా ఆ యొక్క అగ్నిమాపక సిబ్బంది యొక్క మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పటికీ మనం విజువల్స్లో కూడా చూసినట్టయితే ఆ యొక్క మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అంటే వీక్లీ వచ్చే ఈ యొక్క ట్రైన్లను అంటే తిరుగు ప్రయాణంలో మాత్రమే వాటిని తిరిగి స్టేషన్కి తీసుకొస్తారు. అంతవరకు ఇది అవుటర్ రింగ్ రోడ్ అంటే ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి 3 అంటే పట్టాలు వేరువేరుగా ఉంటాయి. వాటిపైన కూడా ఆ యొక్క గ్యారేజీ వద్ద వీటిని ఉంచి వాటిని క్లీనింగ్ చేసి ఆ తర్వాత లోపల మొత్తం చెక్ చేసిన తర్వాత తిరిగి వాటిని ట్రైన్ను కూడా తిరిగి ఆ యొక్క గమ్యస్థానాలకు పంపించే పరిస్థితి ఉంటుంది. అంటే వారంలో అంటే ప్రతి సోమవారం ఇది ఏదైతే ఈ యొక్క నిసార్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది వారంలో సోమవారం మాత్రం తిరుపతికి వస్తుంటుంది. అంటే ఈ క్రమంలోనే ఈరోజు మధ్యాహ్నం తిరుపతికి చేరుకోవడం జరిగింది నిసార్ ఎక్స్ప్రెస్. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏమనేది కూడా ఇంకా తెలియడం లేదు. అంటే పూర్తిగా రైల్వే శాఖ అధికారులు దీనిపైన విచారణ చేపట్టి దర్యాప్తు చేసిన తర్వాతే యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమనేది కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే పూర్తిగా అప్రమత్తమైన అటు రైల్వే శాఖ అధికారులు అలాగే స్థానికులు అలాగే అగ్నిమాపక సిబ్బంది యొక్క అంటే ప్రమాదం పెద్ద స్థాయిలో ఉండకుండా ఉండేలా కూడా ఒక ట్రైన్ నుంచి ఒక బోగిని వేరు చేసి మంటలను కూడా అదుపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే యథావిధిగా ఈరోజు 04717 ఏదైతే తిరుపతి నుంచి నిసార్కు వెళ్లాల్సిన ఈ ట్రైన్ను కూడా తిరిగి యథా సమయానికి బయలుదేరుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అంటే ఈ యొక్క ట్రైను సుమారు 5 రాష్ట్రాల నుంచి ప్రయాణం చేసి ఈ యొక్క తిరుపతికి చేరుకోవడం కూడా జరిగింది. అంటే మధ్యాహ్నం 12:15 వచ్చిన ఈ ట్రైన్ను తిరిగి గ్యారేజ్ తీసుకెళ్తున్న క్రమంలోనే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.